కొడాలి నాని ఒకడండి, వల్లభనేని వంశీ ఒకడు. మీకు గుర్తుందో లేదో, నారా లోకేష్ గారు 10th క్లాస్ పిల్లల్ని మోటివేట్ చేద్దామని ఆయన జూమ్ మీటింగ్ కండక్ట్ చేశాడు. ఆ జూమ్ మీటింగ్ లోకి ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆ మీటింగ్ లో అడ్డగోలుగా ప్రవేశించి వెక్కిలి నవ్వులు నవ్వుతూ మేమేదో భయపడేస్తున్నాం, లోకేష్ గారు ఏదో భయపడిపోతున్నారని వాగిన ఈ పనికిమాలిన ఎదవలో మరి ఈ రోజు గవర్నమెంట్ మారింది, ఎక్కడ పారిపోయారు? ఆ కొడాలి నాని ఎటు పారిపోయాడు, ఈ వల్లభనేని వంశీ ఎటు పారిపోయాడు? అంటే అధికారం ఉంటే మనం ఎలాంటి వాళ్ళ మీద కన్నా ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు అని మాట్లాడే ఈ పోటీగాళ్ళు ఎక్కడ పారైపోయారండి? ఇప్పుడు విదేశాలు కూడా పారిపోయే పరిస్థితి ఉందట. లుక్అవుట్ నోటీసులు జారీ చేశారట. అంటే లుక్అవుట్ నోటీస్ అంటే ఎవడన్నా ఎయిర్పోర్ట్ లో కనపడితే పట్టుకుని అరెస్ట్ చేస్తారు. అంటే ఎయిర్పోర్ట్ నుంచి వీళ్ళు విదేశాలు పారిపోయిన ప్రయత్నిస్తున్నారట. మరి ఇంత పిరుకోళ్ళు పిరికితనంతో చచ్చే ఎదవలో మరి ఏం పనులండి? ఆ టైంలో చాలా ఉత్సాహంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ వాళ్ళకి. లోకేష్ జూమ్ మీటింగ్ లోకి వెళ్ళారా? ఏమన్నారు? కొడాలి నాని ఏమైనా తిట్టాడా, వల్లభనేని వంశీ ఏమైనా తిట్టాడు? చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజున. ఈ రోజు ఎవడకాడి ప్రాంతాలు పాలైపోయి పారిపోయినట్టండి. కుటుంబాలతో లేచి పారిపోయారంతే. ఏ పోటు